కావాలి, ఎండుమిర్చి ఇలా కావాలి. మునగాకు ఎంపుకోవాలి, కొంచెం ఆయిల్ పోసుకొని మునగాకు ఎంపుకోవాలి, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. మునగాకు చాలా మంచిదండి హెల్త్కి. వేసుకోవాలి. మిక్సీలో పల్లీలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, ఒక గడ్డ పడుతుందండి కంపల్సరీ, ఎల్లిపాయ గడ్డ. ఇది మోకాళ్ళకి చాలా మంచిదంటండి. కొంచెం బెల్లం వేసుకోవాలి, లైట్గా ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, మిక్సీ పట్టుకొని చింతపండు వేసుకోవాలి, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి, కొన్ని వాటర్ వేసుకోవాలి, మునగాకు వేసుకోవాలి, తర్వాత మిక్సీ పట్టాలి. దాంట్లో ఆయిల్ పెట్టి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ వేసి పోన్ పెట్టుకోవాలి, కొంచెం పసుపు, ఆ పేస్ట్ పట్టింది దీంట్లో వేసుకొని పోన్ పెట్టుకోవాలి. దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. మునగాకు మోకాళ్ళకు చాలా మంచిదండి, అలా కలుపుకోవాలి. టూ డేస్ 3 డేస్ ఉంటుందండి కంపల్సరీ. ఇది అన్నం తింటే ఫస్ట్ బుక్ ఇది అన్నం తినాలి, అన్నంలో తినాలి, బాగుంటుంది. లాస్ట్కి ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి, బాగుంటుంది. మీరు చేసుకోండి, ఒకసారి కామెంట్ చేయండి. చట్నీ రెడీ, మునక్కాయ చట్నీ.